కూడా చాలా ప్రాంతాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి కార్యాలయాల వద్ద నిరసన తెలియజేస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ముందస్తుగానే పక్కా ప్రణాళికలతో రాత్రికి రాత్రే వారికి సంబంధించినటువంటి కార్యకర్తలను హైదరాబాద్కి రప్పించి ఇక్కడ నిరసన పేరుతోటి దౌర్జన్యానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి అంబటి రాంబాబుతో సహా మాజీ ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫ్లగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అసలు రాసినటువంటి కథనానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫ్లగ్ కార్డ్స్కి సంబంధం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం అమరావతి రాజధాని ఇప్పటికే పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధానికి సంబంధించి మార్పు లేదనేటువంటి అంశాన్ని పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం మరోవైపు ఏం చెప్పాలో దాని మీద ఏం స్టేట్మెంట్ ఇవ్వాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ పైన ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఆ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మన వీకెండ్ కామెంట్లో కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ మావిగన్ అనేటువంటి అంశం అసలు ఆ వర్డ్కి అర్థం ఏంటనేటువంటి అంశాలపైనే పూర్తి స్థాయిలో ఆ వీకెండ్ కామెంట్లో ప్రసారం చేయడం జరిగింది. వీకెండ్ కామెంట్కు ప్రజాదరణ వచ్చింది. వీకెండ్ కామెంట్లో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా హర్షించదగినటువంటి అంశాలే అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, బయట పబ్లిక్ కూడా ఉన్నట్లు చెప్పినటువంటి వాస్తవమైనటువంటి కథ అంటూ కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి మూకులు ఆంధ్రజ్యోతి కార్యాలయాలపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాలపైన వాళ్ళు నిరసన పేరుతోటి దౌర్జన్యానికి పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందస్తుగానే ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఆఫీస్ లోపలికి వెళ్ళి ధ్వంసం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అడ్డుకోవడంతో ప్రస్తుతం నిరసన పేరుతోటి వారంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. కేవలం అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అమరావతి రాజధాని వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని టాపిక్ను డైవర్ట్ చేయడం, మరోవైపు అమరావతి రాజధాని రాజ్యసభ లోక్సభలో కూడా బిల్ పాస్ కావడం, దాంతోపాటు అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలపడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అతను మావిగన్ అనేటువంటి ఒక కామెంట్ చేయడం జరిగింది. ఈ మావిగన్ పైన కేవలం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా దాన్ని ట్రోల్ చేస్తున్నారు. జగన్ మాట్లాడినటువంటి అంశాలను ట్రోల్ చేస్తూ చాలామంది వాటిపైన ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం అంటే గతంలోనే మనం చూసాం. అంటే 2-3 రోజుల క్రితమే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చాలామంది మాట్లాడడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ప్రెస్ మీట్లు పెట్టలేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఇప్పుడు ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక మాట తప్పు దొరలడం వల్ల దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారని ఒక దశలో వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ టాపిక్ను డైవర్ట్ చేయడం కోసం వీకెండ్ కామెంట్లో వచ్చినటువంటి కథనానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలియజేస్తున్నాం, దౌర్జన్యం చేస్తున్నాం, దాడులు చేస్తామంటూ కూడా వాళ్ళు టాపిక్ను డైవర్ట్ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా కరెక్టే అని చెప్పడం కోసమే ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మావిగన్ ప్రకటన చేసిన తర్వాత పెద్ద జోక్గా మారిన నేపథ్యంలో, ట్రోల్కి గురవుతున్న నేపథ్యంలోనే దాన్ని డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా ఈ ముట్టడి లేదంటే నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం ఇవన్నీ చేస్తున్నారని అనుకోవచ్చా? 100%. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఈ మావిగన్ అనేటువంటి చర్చ జరిగిందో, మావిగన్ అనేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. ఈ ట్రోలింగ్ చేయడానికి కూడా అసలు మావిగన్ అనేటువంటి వర్డ్కు మీనింగే లేకుండా పోయింది. అసలు దానికంటూ ఒక మీనింగ్ లేని ఒక కామెంట్ చేయడం, ఒక గతంలో మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేయడం, దానిపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగినటువంటి సందర్భం ఉంది. దానిపైన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులే కాదు, పార్టీలకు సంబంధం లేకుండా చాలామంది ఏపీ, తెలంగాణతో పాటు తెలుగు ప్రజలు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డిని ఏకిపారేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు వైసీపీకి